బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. గిరిజన మహిళపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షిస్తామని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయిపాటి శైలజ స్పష్టం చేశారు. కోటనందూరు మండలం సంగవాక గ్రామంలో గిరిజన మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడడంతో ఆమె అపస్మారక స్థితికి చేరుకుని తునిలో గురు న్యూరో ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ శైలజ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళను పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. బాధితురాలకి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షిస్తామని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటామన్నారు. బాధితురాలకి ప్రభుత్వం మహిళా కమిషన్ అండగా నిలుస్తుందని, అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. 18వ తారీఖు ఏదైతే ఒక ఇన్సిడెంట్ జరిగిందో సంగవాక విలేజ్ పాతకొట్టం మండలం పంచాయతీ, సో 35 ఏళ్ళ మహిళ మీద అత్యాచారం జరిగింది. తను తోటలోకి వెళ్ళినప్పుడు, అంటే ఫిజికల్లీ డిసేబుల్, తను మూగా చెవిటి. సో ఇంట్లో వాళ్ళు ఎంతకీ రాకపోతే వెళ్ళి చూస్తే అక్కడ తోటలో అన్కాన్షియస్గా పడుండి బట్టలు లేకుండా ఉండింది. సో వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళి స్కాన్ చేపిస్తే బ్రెయిన్లో బ్లీడ్ అని తెలిస్తే, సో ఇక్కడ ఐ థింక్ తుని న్యూరో హాస్పిటల్, గురు న్యూరో హాస్పిటల్ తీసుకొచ్చారు. సో ఆల్మోస్ట్ ఒక 5-6 డేస్ అంటే మైకంలో లేదు, అన్కాన్షియస్గానే ఉంది. నిన్నే కొంచెం కాన్షియస్లోకి వచ్చింది. ఆ బ్లీడ్ వల్ల ఏంటంటే కుడి చెయ్యి కాలు కూడా కొంచెం పక్షవాతం లాగా వచ్చిందనమాట. సో దానికి ఫిజియోథెరపీ చేస్తున్నారు. ఎవరైతే చేశారో ఇది అతనైతే ఐడెంటిఫై చేశారు. ఈజ్ లెస్ దెన్ 18 years, 16 years. కాకపోతే ఇంకా విక్టిమ్ ఇంకా పూర్తిగా కాన్షియస్లోకి రాలేదు. అంటే తనతో కూడా అందరూ కమ్యూనికేట్ చేయలేరు, ఒక్క ఫ్యామిలీ తప్పితే. నిన్న కొంచెం పిక్చర్ చూపిస్తే ఐడెంటిఫై చేసి రియాక్ట్ అయింది. ఈరోజు మళ్ళీ కొంచెం ఇప్పుడు మాట్లాడించాను, ఇంకొంచెం డ్రౌజీగా ఉంది. ఎందుకంటే ఇంకా ఫుల్గా హెడ్ ఇంజరీ కాబట్టి మినిమం ఇట్ టేక్ టైం. సో పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది అట్లీస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను కొంచెం రాయగలదు కూడా. సో ఇంకొంచెం ఫుల్గా తను నార్మల్ స్టేట్కి వస్తే ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని అసలు ఏమైంది, ఏంటి, ఒక్కళ్ళేనా లేకపోతే ఎంతమంది ఉన్నారు అనేది ఇవన్నీ కూడా తెలిసాక డెఫినెట్లీ ఎవరైతే ఉన్నారో చేసిన వాళ్ళని కోర్టు ముందు ప్రజెంట్ చేసి రిమాండ్కి అయితే చేస్తారు. ఎవరైతే చేశారో ఐడెంటిఫై అయ్యారు. సో హీ స్టిల్ అండర్ ఇంట్రాగేషన్, ఎందుకంటే మనకి విక్టిమ్ నుంచి రావాలి కాబట్టి. అందుకని వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ డీటెయిల్. యాజ్ ఆఫ్ నౌ ముందు కొంచెం భయపడ్డాము ఎలా విక్టిమ్, ఎందుకంటే అన్కాన్షియస్లో ఉంది, ఇంకా రాలేదని. బట్ నౌ ఏమీ ప్రాణహాని లేదు, నార్మల్. ఇంకొక 5 daysలో కొంచెం నార్మల్ అవుతుందని డాక్టర్ కూడా చెప్పారు. సో ట్రీట్మెంట్ కూడా బాగా జరిగింది. ఏమైనా ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఏమైనా కావాలంటే డిపార్ట్మెంట్ వైపు నుంచి కొంచెం కలెక్టర్తో మాట్లాడారు, SD కమిషన్తో మాట్లాడి విల్ సీ వాట్ వీ కెన్ డూ, కొంచెం అసిస్టెన్స్ కోసం. స్పెసిఫిక్గా అదేమని అడగల, బట్ ఎవరైతే చేశారో డెఫినెట్లీ వాళ్ళకి శిక్ష అనేది పడాలి.